sound. Running. 21/1 take 1. లోడ్ వచ్చినావు చూడు, వెళ్ళి పని చూసుకుందాం. మేడం అన్ని రూట్లు బ్లాక్ అయ్యాయి, మార్కెట్ రూట్లో వెళ్దాం. సరే. ఏయ్ ఆటో తిప్పు. టైం ఎంతైంది? 10:30. ఇక్కడేం చేస్తున్నావు నువ్వు? కార్ రెడీ అయింది, రామా వెళ్దాం. సరే. ఎవరతను? బాబా, పెద్ద దాదా. నరసింహలాగే ఉన్నాడు కదా? అవును, నీకెవరిని చూసినా నరసింహ ఎప్పుడు వాడి చేసే. ఇక్కడైనా మర్చిపోమా, రా. వచ్చి నిన్నేమడిగింది? టైం అడిగింది. బాబా, సో హ్యాపీ. అమ్మా మన పెళ్లికి ఒప్పుకుంది. అరుణాచలం, గుత్తొంకాయ, చాము. అమ్మ పెళ్లికి ఒప్పుకుంది. మీ అమ్మ ఒప్పుకున్న తర్వాతే నిశ్చితార్థం జరిగింది. ఇంకా మర్చిపోలేదా? అప్పుడు అమ్మ మన పెళ్లికి ఒప్పుకోలేదు. అందుకే ఆ రోజు నీతో అలా మాట్లాడాను. ఓహో, నువ్వు ఎలా మాట్లాడావో, ఎందుకు మాట్లాడావో నాకు తెలియదు, కానీ నిజం మాట్లాడావు. నా కళ్ళు తెరుచుకున్నాయి. ఈ లోకంలో నాకున్న బంధం, అనుబంధం అన్నీ మా అమ్మ ఒక్కతే. సంసారం, సంతానం, సమాజం, ఈ అశాశ్వతమైన బంధాలు నాకు అక్కర్లేదు. బాబా, మన బంధం అశాశ్వతమైందా? ఒక్కసారి ఆలోచించు. అయిపోయిన దాని గురించి ఆలోచించడం నాకు అలవాట్లేదు. అనుకున్న పని సాధించడమే నా అలవాటు. బాబా, మన ప్రేమ ముగిసిపోయింది. బాబా, గతం. లక్ష్మికి గతం రా. ఏడు మన సన్నాయి కనపడ్డాయి. టైం అడిగింది కదా నీలాంబరి, మరి ఇప్పుడేమంటారు? అమ్మయ్యా, ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. నీలాంబరి వెళ్ళిన ఆటో మన దగ్గరికి ఎలా వచ్చిందా అన్న కారణం కనిపెట్టాను. ఏం లేదు, ఒక పక్క సినిమా షూటింగ్, ట్రాఫిక్ జామ్, మరో పక్క నేల సమస్య, బిందెలతో కూర్చున్నారు, ఇంకో పక్క రోడ్డు మధ్యలో డ్రైనేజ్ గోతులు. అందుకు మన దగ్గరికి వచ్చింది. ఆలోచిస్తున్నాడే మన సైంటిస్ట్. అదే మరి, నీలాంబరి వచ్చి టైం ఎందుకు అడగాలి? ఆవిడ దగ్గర వాచి లేదేమో, అందుకని అడుగుంటుంది. బాబా దగ్గర కూడా వాచ్ లేదు, మరి ఎలా అడిగింది? అది పాయింటే. మన గ్రూప్ లోనే గౌరవంగా, డీసెంట్ గా, స్టైల్ గా, కొంచెం అందంగా ఉండేది బాబా ఒక్కడే కదా. కొంచెమా? అందరికే అందం బాబా. ఇక్కడ చక్కగా వాయిస్తున్నావు, గుళ్ళో వదిలిపారేస్తావు. థ్యాంక్ యూ బాబా. అనవసరంగా మనమే మంత్రాలు, మాయలు అంటూ టైం వేస్ట్ చేస్తున్నామమ్మా. అంత డూపమ్మా, చాదమ్మా. అదే కదా, నేను రోజుకు 3 సార్లు స్నానం చేస్తున్నాను, 6 సార్లు పూజ చేస్తున్నా, 45 ఏళ్ళుగా కాళికాదేవుని నమ్ముకున్నాను. ఆ అమ్మవారు నాకే ఏ వరం గిరమం ఇవ్వలేదు. దేవుడు నమ్ముకున్న నాకే ఏమీ ఇవ్వలేదు. దేవుడు అంటే నమ్మకం లేదు, మీకు మాత్రం. మనిషివేనా నువ్వు? అసలు మనిషివేనా? రోజు నిద్ర లేచిన దగ్గర నుంచి నిద్రపోయేదాకా ఎవరిని తిడదామా, ఎవరిని కొడదామా, ఎవరిని ఎగతాళి చేద్దామని ఆలోచన తప్ప మంచి ఆలోచన రాదా నీకు? బాబాలా డ్రెస్ వేసుకుని, చెవుకో పోగు పెట్టుకుని అని ఫోజులు కొడితే చాలదు, బాబాలా నడుచుకోవాలి. అలా చామండి, నాతో స్నేహం చేస్తూ నా చెల్లెలకి సైట్ కొడతావా? మరి నీకు సైట్ కొట్టమంటావు? మా సంగతి పెద్ద మనిషివా నువ్వు? పెద్ద మనిషి ఒకటయ్యా, పెద్ద భక్తుని అంటావు, 4 బిడ్డలు తండ్రిలా నడుచుకుంటున్నావా? నేను రోజు 3 సార్లు స్నానం చేస్తాను, 6 సార్లు దేవుడికి పూజ చేస్తాను, అయినా నాకు దక్కలేదే అన్న మంట, కడుపు మంట. చామండి, ఏదో నేను కొలిచే ఆ కాళికాంబ, ఆ బాబాజీ కరుణించి ఒకే ఒక్క వరాన్ని కల్లా కపటం తెలియని మొహం చూసి ఉపదేశించాను. దాని మహిమతో బాబా సుఖంగా ఉండాలని, మనందరం సుఖంగా ఉండాలని కోరుకోవడం మానేసి గాలిపటం ఒళ్ళో పట్టడానికి, నీలాంబరి టైం ఆడడానికి వేస్ట్ చేశాను. నేను ఇప్పుడే వెళ్ళి అమ్మతోను మావయ్యతోను ఈ విషయం చెప్పేస్తాను. చాముండరే, అమ్మతో మాత్రం. నువ్వు తిట్టడానికి వచ్చావురా? నువ్వు ఉండన్నా బాబా, నాతో మాట. ఈ విధంగా ఉన్న మంత్రాన్ని గాలిపటాలని, నీలాంబరిని వృధా చేయకుండా దానివల్ల ఏమైనా డబ్బులు వస్తాయేమో చూద్దామా? దట్స్ ఫైన్. పాయింట్ కదా, డబ్బు కరెక్ట్.
కరెక్ట్. ఎంత అడుగుతాం? 1 లక్ష అడుగు, 2 లక్షలు అడుగు, 3 లక్షలు అడుగు, 10 లక్షలు అడుగు. వచ్చేదా చచ్చేదా? 10 lakhs, 10 లక్షలు. అరే చెయ్యిరా. బాయ్. ఐశ్వర్య వాటర్ బాటిల్ మర్చిపోయిందండి. ఐశ్వర్య ఓకే. దేవుడిలా ఉంచు కాబట్టి కరెక్ట్ టైంలో పాపను కాపాడావు. బాబా బాబాని అదంతా ఓకే. ఆయన గారు ఏమి ఇచ్చారు? థ్యాంక్స్ ఇచ్చారు. ఓ చిన్న మాట, ఆ థ్యాంక్స్ తో క్వార్టర్ వస్తుందా? కరెక్ట్. బాబా మంత్రంతో ఆటో వస్తుంది, గాలిపటం వస్తుంది, డబ్బులు వస్తాయా? నా మాట వినే, ఇవాళతో ఈ మంత్రాలు మాయలు మూట కట్టి పక్కన మారాయి. అవును, మంత్రాలకి డబ్బులు రాలవు. నేను రోజుకు 3 సార్లు స్నానం చేస్తున్నా, 6 సార్లు పూజ చేస్తున్నా. ఏంటయ్యా నువ్వు మాత్రం 3 సార్లు స్నానం చేసేది? దున్నపోతు రోజంతా బురదలో పడుకుంటుంది. అది నీలాగా చెప్పుకున్నదా? లేదు. చాలమ్మా. ఎక్స్క్యూజ్ మీ, ఏంటండి మళ్ళీ థ్యాంక్స్ ఏనా? నా కన్న కూతుర్ని కాపాడినందుకు ఓ చిన్న గిఫ్ట్ ఉంచండి. అయ్యో పర్వాలేదు పర్వాలేదు. ఆహా, No, 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 no. ఉంచండి. ఆ. Thank you. ఓపెన్ చెయ్యయ్యా. ఎంత రాశాడు చూద్దాం. ఓపెన్ చెయ్యి చెయ్యి చెయ్యి. ఎంతన్నా? 10 లక్షలు. ఆ! మార్చుకురా. ఆ! కైకో పెళ్లికి 5 లక్షలు తీయండి. బాబా ఇది మరి 5 వావరం. లక్షలు. ఇందా. చంద్రయ్య ఆటోకి యాక్సిడెంట్ అయింది. ఆటోకో 1 లక్ష, తన హాస్పిటల్లో ఉన్నాడు, దానికో 1 లక్ష, 2 లక్షలు తీయండి. ఇకపోతే ఇళ్ళు, కాలనీలో ఇళ్ళని పడగొట్టేశారు, అందరూ కష్టపడుతున్నారు, మనిషికి 10,000, దానికి 2 లక్షలు తీయండి. ఇందా. సలీం కూతురు ఒంట్లో బాగాలేదు, హాస్పిటల్లో చేర్చాయని చెప్పాడు, అందుకో 50,000 రూపాయలు తీయండి. అయిపోయింది. ఇది మనకి. మామ 10,000. 3 నెలలుగా ఇంటెద్ది కట్టలేదు. ఆ 10,000 వీడికి. క్లీన్ అండి క్లీన్. మనకేం మిగిలింది? ముస్తా ఇది 20 ఎకర్ల బజార్లో కూర్చుంటే వచ్చే వాళ్ళు ఆలేస్తారు. చిల్లర కూడా తీసుకుంటావా? ఏంటి పాపా ఇలా ఆశ పెట్టి మాయ చేసావు? మామ ఆశే మాయ, మాయే ఆశ, ఆశ మాయ, మన్ను మిన్ను మగువ అంతా మాయ, అంతా ఛాయ, ఆహా. ఛాయే మాయ, మాయే ఛాయ. ఏంటయ్యా ఛాయ? ఛాయ్ అంటే తాగే టీ కాదు, ఆ. ఛాయ్ అంటే నీడ, నిజం కాదు అని అర్థం. అదే ఛాయ్ అంటే. చెప్పేవలే. మంత్రమా? అది నువ్వు నమ్ముతున్నావా? బాబాకి నమ్మకం లేదు, కానీ నేను నమ్ముతున్నానయ్యా. ఎప్పటికప్పుడు వివరాలు చెప్తూ ఉండు. పో పో, పో. అయ్యా ఏయ్ ఇట్రా. అయ్యా ఆ, అలాగేనయ్యా. వద్దు. వస్తానయ్యా. 10 లక్షల రూపాయలు కావాలని మంత్రం చెప్పిన వెంటనే టక్కని తెచ్చిచ్చారే, ఎలా నమ్మకుండా ఉండను? కన్ఫ్యూషన్ గా ఉంది. రే గుత్తంకాయ్, నీకే ఓ కూతురుండి ఎవరైనా కాపాడుంటే నువ్వేం చేసేవాడివిరా? ఆ శక్తికి తగ్గట్టు 50,000 లక్షలు అప్పు తెచ్చిచ్చావండి. కరెక్ట్. అవును మరి ఇంకెందుకు ఈ మాయలు మంత్రాలు? అది అందరూ చేసే పనే. నేను రోజుకు 3 సార్లు స్నానం చేస్తున్నాను, 6 సార్లు పూజ చేస్తున్నాను. Stop there. ఎందుకో? గతం గతం ఏమన్నా అయిపోయింది, దాని గురించి మాట్లాడు. స్టాప్. ఏడికేమైంది? మనమే మాట్లాడుకుంటే ఏమవుతుంది? టైం వేస్ట్. మనందరికన్నా డీసెంట్ అయినా ఎవరని తెలిసినా ఓ మంచి తెలివిన మేధావిని అడగచ్చు కదా. మళ్ళీ అనవే. అన్నో, మనందరికన్నా డీసెంట్ అయినా ఎవరని తెలిసినా మేధావి లోకంలో ఎవడూ లేడన్నా. కరెక్ట్. ఊళ్ళోకి పోయి అందరికి ఈ విషయం చెప్పరా. చెప్పు, ధైర్యంగా చెప్పు. ఎస్. అరుణాచలం ఏంటి? బాబా మంత్రాన్ని నా మీద ప్రయోగించి పరీక్షిస్తే మావని ఆడపిల్లగా మారిస్తే ఆ పని మాత్రం చేయొద్దు. అప్పుడే మంత్రం అతన్ని నిజమని. ఎందుకు ఆడపిల్లగా మార్చడం? దానికి బదులు నన్ను శవంగా మార్చు.
వాణ్ణెందుకురా ఉరిమి చూస్తావు? ఇప్పుడే వాడి జీవితంలో ఒక మంచి పనిని చేశాడు. 24 గంటలు వారిని ధ్యానిస్తూ ఎందరో మహర్షులు, యోగులు, సాధువులు ఆ అవతార పురుషుడు బాబాజీని ఒక్కసారైనా దర్శించలేకపోతామని తప్పిస్తున్నారు. కానీ దేవుడే లేడని వాదించేవాడి విను. అటువంటి నీకు ఆ బాబాజీ దర్శనమిచ్చారు. ఏరా, అప్పుడైనా వారిని నమ్మేవా? ఆలోచించకుండా ఏ పని చేయకూడదని నీకు చెప్పిన వాడినే నేను. అందుకని దేవుడున్నాడా లేడా అని ఎన్నిసార్లు ఆరాధిస్తావు, ఎన్నిసార్లు తర్కిస్తావు? దేవుడు మనిషిని శోధించడం లేదు, మనిషే దేవుడు ఉన్నాడా లేడా అని శోధించి సాధించాలనుకుంటున్నాడు. పాలిచ్చే ఆవుకి ఎన్ని రంగులున్నా పాలు మాత్రం తెల్లగానే ఉంటాయి. అదే విధంగా బాబాజీ ఉపదేశించిన మంత్రం ఒకసారి ప్రయోగించినా 7 సార్లు ప్రయోగించినా దాని శక్తి ఒకటేనని నువ్వెందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు? ఆ రోజు అడిగేవి కాళికాదేవి ఆలయం ముందున్న రోడ్లు, ఇళ్ళు, చెత్త చెదారం ఏం మారనే లేదు. మీ దేవుడు ఏం చేస్తున్నాడు అని ఇప్పుడు అడుగు. ఈ ప్రాంతం కొత్తగా మారాలి అని. మారుతుంది, 2 రోజుల్లో మారుతుంది. నాకు ఆ నమ్మకం ఉంది. మారిపోయాక నీకు ఆ నమ్మకం వస్తుంది. అదేనా చేస్తావా? అప్పుడైనా దేవుడు ఉన్నాడని నమ్ముతావా? తాగొద్దు. అలాగే. వద్దు. అన్నయ్య ఏమైంది? 2 రోజులు ఈ చోటు మారుతుంది. నీకు దేవుడి మీద నమ్మకం వస్తుంది. ఆలోగా ఒకవేళ నేను చచ్చిపోతే ఆ మారిన దారుల వెంట నా శవాన్ని తీసుకువెళ్ళు. ఏంట్రా ఇంకా ఆలోచిస్తున్నావు? ఏమిటయ్యా ఈ కాళికాదేవి గాలిగోపురం? పెయింట్ కూడా చేయలేదు, ఎవరు పట్టించుకునే వాళ్ళే లేరా? అది ఏమిటయ్యా నసుకుతున్నావు? సడన్ గా చెప్పడం వల్ల నేను ఏమయ్యా, సెంట్రల్ మినిస్టర్ నాకే సడన్ గా చెప్పారు. నువ్వు స్టేటే కదయ్యా, ఆ రోజుల ముందు చెప్పాలా నీకు? ఇండియాకు వచ్చిన ఇంగ్లాండ్ మహారాణి ఢిల్లీ, ఆగ్రా, హైదరాబాద్ అన్ని చూసుకుని మద్రాసు వచ్చారు. ఈ కాళికాదేవి ఆలయం గురించి విని అమ్మవారి దర్శనం కోసం వస్తామన్నారు. శంకర మఠానికి వచ్చిన పిఎం మహారాణి వస్తున్నారని తెలిసి ఆయన కూడా అమ్మవారిని చూడటానికి వస్తున్నారు. ఏమయ్యా, పిఎం వస్తున్నారని తెలిసి సీఎం ఊరుకుంటారా? ఆయన వస్తున్నారు. ఎక్కడయ్యా ఎండోమెంట్ బోర్డు? రావయ్యా సార్. ఏమిటయ్యా సార్, ఇదేనా నువ్వు గుడిని పట్టించుకునే లక్షణం? మహారాష్ట్ర పెబ్బులు ఛత్రపతి శివాజీ అడుగు పెట్టిన గుడయ్యా. మన సంస్కృతి చిహ్నమే దేవాలయం. అటువంటి దేవాలయాన్ని ఇలాగా చూసుకునేది ఎక్కడయ్యా కార్పొరేషన్? చూడండి, మీరు ఏం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలీదు. అన్ని డిపార్ట్మెంట్లు కలిసికట్టుగా బ్రహ్మాండంగా ఏరియాని మార్చేయాలి. మీకు లాస్ట్ వార్నింగ్, 2 రోజుల్లో ఈ ఏరియాని ఎవ్వరూ గుర్తించలేనంతగా మార్చాలి. అయితే నీకేం విద్యలు కావాలో నువ్వే కోరుకో. ఉన్న తెలుగు పోయి కొత్త తెలుగు రావాలి. కాళికాదేవి వరమిచ్చిందట, నాగేశ్వరరావు గారు మహాకవి అట్ట. మంత్రం చెప్తే ఏది కోరుకుంటుంది అవుతా. 2 రోజుల్లో ఈ చోటు మారుతుంది. నీకు దేవుడి మీద నమ్మకం వస్తుంది. ఆలోగా ఒకవేళ నేను చచ్చిపోతే ఆ మారిన దారుల వెంట నా శవాన్ని తీసుకువెళ్ళు. అంబరం
అతిశయం బాబా జాతకం అంబరం దాటిన అతిశయం బాబా జాతకం దేవుడు లేడని ప్రతి పూట బోధించాడు నాస్తికత భౌతికవాదం మదిలోన పూసిందేలా ఆస్తికత నుదుట విభూదిని దిద్దుకొని వస్తున్నాడు ఈ జ్ఞాని నుదుట విభూదిని దిద్దుకొని వస్తున్నాడు ఈ జ్ఞాని అంబరం దాటిన అతిశయం బాబా జాతకం అంబరం దాటిన బాబా నా సొట్న విభూది పెట్టుకుంటే అందంగా ఉన్నావు. అమ్మా, ఏమిటి? ఈ మాంసం, చేపలు, గుడ్లు, సారాయి, బీరు, బ్రాందీ, జర్దా ఇవన్నీ వదిలిపెట్టి 10 రోజులైంది. ఇవి లేకుండా జీవితంలో బతకలేను అనుకున్నాను. బతుకుతున్నాను. శరీరం, మనసు ఉత్సాహంగా ఉన్నాయి. బీడీనే మానలేకపోయాను. అమ్మా, మంత్రం ఇక 2 సార్లు ఉపయోగించవచ్చు. నీ కొడుగ్గా నీకింతవరకు నేనేమీ చేయలేదు. అడుగమ్మా, ఈ ప్రపంచంలో నీకేం కావాలో అడుగు, నేను తెచ్చిస్తాను. 2 సార్లు మంత్రం నీకే ఉపయోగిస్తాను. నాకెందుకురా? బాబాజీ ఉన్న స్థలం ఎంత ప్రశాంతంగా ఉందో తెలుసా అమ్మా? మనస్ఫూర్తిగా వారితో హిమాలయాల్లోనే ఉండాలనిపిస్తుంది. బాబా, ఆ మంత్రాన్ని 2 సార్లలో ఒకసారి నా కోసం ఉపయోగించు. 2 సార్లు నీకేనమ్మా. వద్దు బాబు, ఒకసారి చాలు. మిగిలిన ఇంకో దాన్ని నీకోసం ఉపయోగించుకో. అలాగేనమ్మా. అవును,